సో ఏపీ రాష్ట్రంలో ఉండేవారు కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో సో వారందరికీ అయితే ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు. సో ఏపీ కూటమి సర్కార్ అయితే కొత్త పెన్షన్లు తొందరలో రిలీజ్ చేయబోతుంది. సో అది ఎప్పుడు, ఎవరికి, ఏ అర్హత ఉండాలి, ఇవన్నీ పూర్తిగా మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటి నుంచి ఎండింగ్ వరకు చివరి వరకు చూస్తే మీకు ప్రతి మ్యాటర్ అనేది అర్థమవుతుంది. అక్కడ కొంత స్కిప్ చేసి చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. సో దయచేసి వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఒక మంచి సమాచారం అయితే మీకు ఈ వీడియోలో తెలుస్తుంది, మీకు అర్థమవుతుంది. ఏదైనా కానీ మీరు చేయగలుగుతారు. ఓకేనా అండి? చాలా మంది ఏం చేస్తున్నారంటే అక్కడ కొంత చూసేది, ఆ వీడియోని అక్కడనే స్టాప్ చేసేది. సో వాళ్ళకి ఏమీ అర్థం కాదనమాట. సో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా అండి? సో ఒకవేళ మీకు వీడియో నచ్చితేనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, లేకపోతే వదిలేయండి. అంతేగాని మీరు చివరి వరకు చూడండి దయచేసి. ఓకేనా అండి? సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఎంతమంది రాష్ట్రంలో పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో వారికి అయితే శుభవార్త చెప్పడం అయితే జరిగింది. సో పింఛన్ల మంజూరు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. పాత దరఖాస్తులను సైతం పరిశీలించి జూలై నుంచి కొత్త పింఛన్లు మంజూరుకు కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా వితంతువుల వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధలు తీసుకుని వారికి ఆర్థికంగా భరోసా కల్పించాలి అనే ఉద్దేశ కారణంగా ఈ పింఛన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేటాయించింది. కుటుంబంలో యజమాని ఎవరైనా చనిపోతే మాత్రం అంటే 15వ తారీఖు లోపల, అంటే ఒక నెల ఉంటుంది, ఆ నెలలో 15వ తారీఖు అంటే 1వ తారీఖు పెన్షన్ తీసుకుంటారు. సో పెన్షన్ 1వ తారీఖు దాటిపోయిన తర్వాత 15వ తారీఖు లోపల, 1 నుంచి 15 తారీఖు లోపల ఇంటి యజమాని ఎవరైనా చనిపోతే వితంతు మహిళకు తదుపరి నెలలో 1వ తేదీనే 4,000 రూపాయల చొప్పున పెన్షన్ మంజూరు చేయాలని రాష్ట్రం అయితే కేటాయించింది. సో అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే 15వ తారీఖు తరువాత, అంటే 15వ తారీఖు నుంచి మన నెలాఖరు వరకు ఈ మధ్యలో ఎవరైనా మన ఇంటి యజమాని చనిపోతే కనుక సో వారికి మరుసటి నెలలో ఈ పెన్షన్ అయితే వెంటనే అందజేయడం జరుగుతుంది. సో ఇక్కడ లేట్ లేకపోవడం అంటే లేట్ లేదనమాట. అంటే వచ్చే నెల, మళ్ళా నెల, లేదంటే 3 నెలలు, 6 నెలలు ఇలాంటి సమయం కేటాయించడం అనేది ఉండదు. సో వెంటనే వీరికి పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అని వీళ్ళు ఒక నిర్ణయం ఈ అధికారులు అయితే చెప్పడం జరిగింది. సో ఇంకా ఏముందంటే, సో ఇంకా ఆల్రెడీ భర్త ఉంటాడు కదా, సో భర్త పెన్షన్ తీసుకుంటూ ఉంటాడు ప్రజెంట్ అయితే. సో సడన్ గా ఆయన చనిపోయినట్లయితే సో వెంటనే, అంటే ఆయన చనిపోయిన తర్వాత వెంటనే 1వ తారీఖు ఆయన పెన్షన్ అయితే తన భార్యకు వితంతు పెన్షన్ కింద పెన్షన్ అయితే వెనకమ్మడి ఇవ్వడం జరుగుతుంది. అంటే మళ్ళీ తరువాత అనే ప్రసక్తి లేకుండా తదుపరి నెలలోనే ఆయనకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి అర్హత ఎలా కలిగి ఉండాలి, అంటే ఏ పత్రాలు మీరు అప్లికేషన్ లో ఇవ్వాలి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో పెన్షన్ కు అప్లై చేసే వారిది ఆధార్ కార్డు, సో నా భర్త చనిపోయి ఉంటాడు కదా, సో వారిది డెత్ సర్టిఫికెట్, అలాగే కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికెట్, ఆదాయపు ధృవీకరణ పత్రం కాదు కుల ధృవీకరణ పత్రం, ఆదాయపు ధృవీకరణ పత్రాలు, ఆదాయం సంవత్సరానికి ఎంత ఆదాయం మీకు వస్తుంది అనే ఒక ఆదాయపు ధృవీకరణ పత్రం అయితే స్వీకరించాలి. సో ఇవన్నీ మీరు తీసుకొని మీ గ్రామ వార్డు సచివాలయంలో మీరు అప్లికేషన్ అయితే ఇవ్వాలన్నమాట. సో మీరు అక్కడి నుంచే మీరు ఈ పెన్షన్ కి అయితే అప్లై చేసుకోవాలి. సో కొత్త పెన్షన్లకు అంటే ఓన్లీ వృద్ధులకు వృద్ధా పెన్షన్ అంటే వితంతువులకు ఈ కొత్త పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సో అది జూన్, అంటే ఈ నెల కావచ్చు, రేపు నెల మే నుంచి కావచ్చు, మీరు అప్లై చేసుకుంటే జూన్ మాసానికల్లా మీకు వెంటనే కొత్త పెన్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకొకటండి, 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31వ తారీఖు లోపు, బాగా గుర్తు పెట్టుకోండి, 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 లోపు ఎవరైతే మాకు కొత్త పెన్షన్ కావాలి అని అప్లికేషన్ పెట్టి ఉంటారో సో వారికైతే, అంటే ఇక్కడ చాలా మంది పెట్టుంటారు కానీ ఓన్లీ వితంతువుల పెన్షన్లకు మాత్రమే ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది వచ్చే జూన్ మాసానికల్లా వీరికి కొత్త పెన్షన్లు అయితే ఇవ్వాలి అని ఈ అధికారులు
ఈ అప్డేట్ లో అయితే చెప్పడం జరిగింది. సో వీటిపైన వివరాలు సేకరిస్తున్నారు. దీనికోసం గ్రామీణ వార్డు సచివాలయం వద్ద రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పించింది. రిజిస్ట్రేషన్లను అనంతరం పూర్తి స్థాయిలో ఆయా పేర్లు పరిశీలించి అర్హులందరికీ గుర్తించి వారికి పింఛన్లు మంజూరు చేయాలని అధికారులు అయితే చెప్పడం జరిగింది. సో జిల్లాలో 1520 మందికి కొత్త పింఛన్లు మంజూరయ్యే అవకాశం కల్పిస్తుంది అని ఈ అప్డేట్ లో అయితే చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనా ఒక జిల్లా వారీగా 1520 కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. సో ప్రతి వితంతువులకు ఈ పెన్షన్లు అయితే ప్రత్యేకంగా వితంతువులకు మాత్రం ఈ పెన్షన్లు అయితే ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి గవర్నమెంట్ కు సంబంధించిన ప్రతి పథకానికి సంబంధించిన వీడియో మీరు మొట్టమొదటిగా చూడాలి అంటే ఖచ్చితంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నేను పెట్టే ప్రతి వీడియో మీరు మొట్టమొదటిగా చూస్తారు. మొట్టమొదటిగా చూస్తారు అంటే మీరు ప్రతి గవర్నమెంట్ కి పథకానికి సంబంధించిన సమాచారం మీరు మొట్టమొదటిగా తెలుసుకుంటారనమాట. సో ఇటు అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇలాంటి పథకాలకు సంబంధించిన ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం అయితే మీరు మొట్టమొదటిగా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియోను మీరు చూస్తారు, మొట్టమొదటిగా సమాచారం అయితే తెలుసుకుంటారు. సో ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.